అందరికీ నమస్కారం అండి. మేము 2010-14 మధ్యలో ఆర్జీకేటీలో నియమితులైన కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని. మేమందరం ఐఐటీల్లో, సెంట్రల్ యూనివర్సిటీలో, ఎన్ఐటీస్లో, పిహెచ్డీలో, ఎంటెక్లో చేస్తున్నప్పుడు ఆర్జీకేటీ అధికారులు మా యూనివర్సిటీస్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ విద్యార్థులకు క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అక్కడ గవర్నమెంట్ ఆర్జీకేటీని స్టార్ట్ చేస్తుంది. మీలాంటి ఎంటెక్స్, పిహెచ్డీస్ అక్కడికి వచ్చి సేవ చేయాలి, మీ భవిష్యత్తును మేము చూసుకుంటాం, మీరు మాకు వచ్చి అక్కడ మీరు సేవలు అందించాలని చెప్తే మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మేము జాయిన్ అయినప్పుడు మా రిక్రూట్మెంట్ అనేది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా వినూత్నమైన రిక్రూట్మెంట్ అండి. యూనివర్సిటీ అధికారులే దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్లకు వచ్చి అక్కడ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఆనాటి శాలరీస్ అనేవి 6th CPC ప్రకారం ఇంక్లూడింగ్ డిఏ ఇచ్చి మాకు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి మీరు ఇట్లా 3 ఏళ్ళు ముందు మేము పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, 3 ఏళ్ళు ఇట్లా చేయండి, తర్వాత వీ విల్ గివ్ యూ ఆపర్చునిటీ ఫర్ రెగ్యులరైజేషన్ అని కూడా చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ వీసీ మారారు. ఆ తర్వాత అదేమీ మెటీరియలైజ్ అవ్వలేదు. అవ్వకపోగా మెల్లమెల్లగా మా కెరియర్స్ అని లైఫ్ని కూడా ఆర్జీకేటీ వాడుకుంది, కానీ మాకు న్యాయం అయితే చేయలేదు. మేము ఎంతో పోరాడితే 2015లో ఒకసారి ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. తర్వాత 2018లో ఒకసారి ఆ గవర్నమెంట్ టైంలో శాలరీ రివైజ్ చేశారు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో 7th CPCని ఇంప్లిమెంట్ చేశారు, సెంట్రల్ స్కేల్స్ని. అయితే మేము అప్పుడు ఎన్నిసార్లు అడిగినా అప్పటి నుంచి మా శాలరీ పెంచలేదు. మేము కరోనా టైంలో, కరోనా తర్వాత ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగింది, ఖర్చులు ఎలా పెరిగింది అనేది మీ అందరికీ తెలుసు. మేము ఇక్కడ జాయిన్ అప్పుడు ఫ్రెష్ ఎంటెక్స్, ఫ్రెష్ పిహెచ్డీస్ అండి. తర్వాత ఇక్కడికి వచ్చి మా లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. మాకు పెళ్ళిళ్ళు అయినవి, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కెరీర్స్ కూడా మేము చూసుకోవాలి. అవర్ పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డ్. ఇవన్నీ చూసి మాకు వేదన కలిగింది. ఎందుకు మేము ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా మేము సేవ అందించాలి, ఇక్కడికి వచ్చి మా అంతు కృషి మేము చేస్తుంటే ఇన్స్టిట్యూట్ మన బాగోగులు ఎందుకు చూసుకోవట్లేదు, కనీసం చెల్లించాల్సిన జీతాలు కూడా ఎందుకు చెల్లించట్లేదన్న ఆవేదనతో మేము గత కొన్ని సంవత్సరాలకు ఇన్స్టిట్యూట్ని అడగటం, ఎంత అడుగుతున్న వాళ్ళు ఇదిగో అదిగో అని కాలయాపన చేయడం మొదలుపెట్టారు. 8 నెలల క్రితం మేము ఇన్స్టిట్యూట్ని కొంచెం గట్టిగానే అడిగాం, మాకు న్యాయం చేయండి అని అడిగితే అప్పుడు దాకా ఇన్స్టిట్యూటే శాలరీ పెంచింది, 2 సార్లు పెంచినప్పుడు కూడా. ఈసారి మాత్రం ప్రభుత్వం చెప్తే మేము శాలరీ పెంచుతామని చెప్పేసి ప్రభుత్వానికి ఇన్స్టిట్యూట్ ఒక లెటర్ రాయడం జరిగింది. 4 నెలల క్రితం హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఇన్స్టిట్యూట్కి ఒక లెటర్ వచ్చిందండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారు, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ అడిగింది. వీళ్ళకి ఆన్సర్ చేసి పంపించండి, వీళ్ళ ఫైల్ మనం మూవ్ చేద్దామని హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది. 3 నెలల క్రితం వచ్చింది ఆ లెటర్కి. ఈ రోజుకి కూడా అధికారులు ఆ 4 ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, అదేం సీక్రెట్ కూడా కాదు. బట్ హైయర్ ఎడ్యుకేషన్ అడిగినప్పుడు బాధ్యతగా ఇన్స్టిట్యూట్ రెస్పాండ్ అవ్వాలి. మన సీఎం గారే 15-20 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తున్నారని మొన్న ఓపెన్గా చెప్పారు. ఆయన అంత బిజీ పర్సనే ఆయన 15 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ అధికారులు 4 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోతున్నారండి. మేము ఎన్నోసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, అయ్యా మాకు 40sలోకి వచ్చేసాము, వీ హ్యావ్ గాట్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, ప్లీజ్ డూ దిస్ అని అడిగినా సరే వాళ్ళు ఆన్సర్ చేయలేదు. వాళ్ళు మాకు తీరని వేదన కలిగించారు. 200 మంది ఐఐటీఎల్, ఎన్ఐటీ స్టూడెంట్స్, పిహెచ్డీస్ ఇక్కడ ఉన్నారు. ఈరోజు వీళ్ళ విధానాల వల్ల విసిగి వేసారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, ఎస్పెషల్లీ వేరే స్టేట్ వాళ్ళు. ఇప్పుడు కేవలం 50 మంది మాత్రమే మిగిలిన్నాము. మేము కూడా ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఉండిపోవాల్సి వచ్చింది. మాలో కొంతమంది ప్రైవేట్కి వెళ్ళాలని చూసినా మీకు ఇప్పుడున్న శాలరీ ఎంత అని అడుగుతున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. మాకు 49,000 వస్తుందండి, పిహెచ్డీస్కి 53,000 వస్తుంది. ఇప్పుడు మాకు ఇనీషియల్గా శాలరీ ఫిక్స్ చేసిన ప్రకారం చూసుకుంటే మాకు 85,000 నుంచి 90,000 మధ్యలో డిఫరెంట్ క్యాడర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది 6 ఏళ్ల క్రితమే ఇవ్వాలండి. ఇది అప్పటి నుంచి ఇవ్వట్లేదు, కాలయాపన చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన మోసపూరితమైన విధానాలకి విసిగి వేసారి మేము 1 రోజుల క్రితం ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాం కాలేజీ లోపలే. బట్ వీ డిడ్ నాట్ డిస్టర్బ్ ద అకాడమిక్స్ ఆల్సో. మా పని మేము చేసుకుంటానే మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు డైరెక్టర్ గారు, మీరు ఇట్లా చేయకండి, నాకు బాధగా ఉంది, నేను ఛాన్సలర్ గారిని మీరు మీట్ అయ్యేలాగా నేను చేస్తాను, ఆయన మీ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తానని చెప్తే మేము ప్రొటెస్ట్ ఆపాం. ఎన్నిసార్లు ఆపినా అంటున్నారు, కానీ ఆ ఛాన్సలర్ గారు ఇక్కడికి రావడం లేదు. మమ్మల్ని కనీసం మేము వెళ్తే అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఈరోజు మినిస్టర్లు అయినా కలుస్తున్నారేమో కానీ, ముఖ్యమంత్రి అయినా సామాన్యుల దగ్గరికి వస్తున్నారేమో కానీ, ఉన్నతాధికారులు, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నతాధికారులు అనే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ భ్రష్ పట్టిస్తున్నారు. ఇది ఎడ్యుకేషన్కి మంచిది కాదు, వ్యక్తులకు కాదు, సమస్య వ్యవస్థకి మంచిది కాదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇది 7వ రోజు అండి. అంటే ఎన్ని రోజులు కొనసాగిస్తారు? మేము ఎడ్యుకేషనలిస్టు, మాకు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ మాకు న్యాయం చేయకపోయినా మాకు పైన వ్యవస్థ మాకు రెస్పాండ్ అవుద్ది, నమ్మకం ఉంది. ఎందుకంటే అందరికీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ పెద్ద వ్యవస్థది. ఆ పెద్ద వ్యవస్థకి ఈ విషయం తెలిస్తే డెఫినెట్గా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది, వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి
మేము ప్రస్తుతం ఇలా స్టార్ట్ చేస్తున్నాము, బట్ వి విల్ సీ.